హే బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్ అవర్ వరల్డ్. సమ్మర్స్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. పిల్లలకైతే చెప్పనవసరం లేదు, రోజు ఐస్ క్రీమ్ కావాలంటారు. బయట నుండి తెచ్చుకునే అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ కన్నా మనం ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్ తోటి హెల్దీయర్ వర్జన్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. చేసుకోవడం చాలా సింపుల్ అండ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, రండి రెసిపీ చూద్దాం. సో నేను ఇక్కడ 1 ఫుల్ మస్క్ మెలన్ తీసుకుంటున్నాను. పైన కొంచెం ముచ్చుకు దగ్గర రౌండ్గా ఒక స్లైస్ని కట్ చేస్తున్నాను. లోపలున్న సీడ్స్ని రిమూవ్ చేసేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత దాని లోపల ఉన్న పల్ప్ అంతటిని కూడా నీట్గా స్కూప్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 2 to 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిల్క్ని బాయిల్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక 4 to 5 మినిట్స్ మిక్స్ చేస్తే బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కంప్లీట్గా కూల్ అయిపోయాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మస్క్ మెలన్ పల్ప్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. నచ్చితే డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఏదైనా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ సన్నగా గ్రేట్ చేసి యాడ్ చేసేసాను. 7 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతే, మనం మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.